అది చెప్పు క్లియర్ గా. మీకు అదే చెప్పండి, మీకు ఏదైనా అదే అనిపిస్తుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, మా వాడికి చిన్న హిందీ సిజాలు నెంబర్ 1 సాంగ్ పెడతారు తెలుసా? మీకు ఎలా తెలుసు? మీ తాలూకేనా? ఎస్. రంగు చీర కట్టుకున్న చిన్నది అందమంతా చీరలోనే ఉన్నది. చిన్నారి తల్లి రాజుగారు, మీరు నేను వేస్తే మంచి డ్యూయట్ లాగా అనిపిస్తున్న తండ్రి కూతురు వేసినట్టుంది, అందుకే నా పాట లేదు. వాడికి ఇంకా పెళ్లి కాదు, అందుకే ఇలాంటి పాటలని పెడుతుంది. పెళ్లి లేదు, అది ఎక్కడైనా పెడతాడేమో చూడు. మా ఊడితో మామూలుగా ఉండదు ఏమనుకున్నావు? అంత పెద్ద మైక్ ఉంది. సౌండ్ గట్టిగా పెడతాడు. అంత పెద్ద సౌండ్ ఉందా? అందుకే నాది రావట్లేదండి సౌండ్. అందుకనే గ్యాస్ టాబ్లెట్ వేసుకోమని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా జరగడానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. అలాగే చాంద్ భాష గారికి మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తాను. నాకు జీడ్లు కావాలండి. ఏం కావాలి? జీడు ఎప్పుడైనా తిన్నామని అసలు తిల్లు ఎలా తయారు చేస్తారు కొంచెం చెప్పండి. అమ్మా ఎలా రా పాప, ఏం పేరు నీ పేరు? ఐషా. లైట్ దగ్గరికి వెళ్ళ కరిగిపోతా. అంకుల్ జీడ్లు నేను అంకుల్ అంటే అడిగి ఆడికి పైన లేదు కింద నమ్మకరా చచ్చిపోవాలని వెళ్తుంది. నువ్వు మాట వస్తే బిల్ల పాడేస్తున్నావు, ఎదకలా చచ్చిపోతున్నాను. ఈసారి నేను తెచ్చేవాళ్ళు లూజుగా ఉందా? మరి అంతమాన ప్రోగ్రాంకి వెళ్తే లూజుగా ఉండకపోతే ఏముంటుంది? అప్పుడప్పుడు గ్యాప్ అవ్వాలి ప్రోగ్రాం. జీడు అంట, అది పాకం పెట్టాలి, కింద మరగాలి. తర్వాత జీడు ఎలా పెడతారు? నాకు జీడి అంటే very ఇష్టం. జీడి తీర్థంలో అమ్ముతారు, చూడలేదు ఎప్పుడు? జీడి ఎలా తయారు చేస్తారంటే 3 ఇటుకలు పెడతారు. 3 ఇటుకలు పెట్టి పెద్ద కళాయి పెడతారు. కళాయి తెలుసా పోనీ? లోతుగా ఉంటుంది. కళాయి పెడతారు, దాంట్లో పెట్టి నీళ్ళు వేసి బెల్లం ముక్కలు వేస్తారు. కిందేమో మంట పెడతారు. మరుగుతా ఉంటది, కలుపుతా ఉంటారు. కలిపి మరిగిన తర్వాత ఏలెట్టి ఇలాగంటారు. పాకం ముదిరిందా లేదని ఎలా అడుగుతా వెళ్ళిపోతాం. వాళ్ళకి తెలుసు, తెలుసుకొని వాళ్ళు ఎప్పుడో మూల పడిపోయారు. నీకు తెలీదు. ఇలాగ ఏలెట్టి అనాలి. జిగురు పాకం వచ్చిన తర్వాత ముదర పాకం, అప్పుడు కొబ్బరి చెట్టుకు మేకేసి ఆ జీడిది ఇలాగేసి ఆ మేకేయాలి. లాగాలి వదలాలి, లాగి వదిలి అప్పుడు జీడి బయటకు వస్తుంది. దానిపైన నువ్వు పెట్టి జీళ్ళు మరి అడక్క, మరి జీళ్ళు అలాగే ఉంటాయి. అలాగే ఉంటాయి. ఏమన్నా నీకు జీళ్ళు గురించి ఏంటి బాబు? నీకు దేని గురించి అడిగింది మీరే కదా? జీడి గురించి లేదు. ఇదిగో ఈ మహానుభావుడు పేరేంటండి? అతనికి జీళ్ళు తిని నువ్వు పళ్ళు ఊడిపోయి పెద్ద జీళ్ళు తిన్నాడులే. వయసు చిన్నదనుకుంటున్నాడికి. ఆడు ఇలాగా దారం వేసి కడతారు తీర్థంలో, చూసే పెద్ద జీళ్ళు అవన్నీ తినేసాడు. మనం చిన్న జీళ్ళు రా, మన ప్రపంచం అంతా పడుకున్న తర్వాత అప్పుడేనే వస్తుంది అడిగి. రెడీ సాంగ్ చేసా, రెండమ్మా. ఓహో అత్తలు